వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఐకాన్ ఇండియా మీకు గ్రూప్ 2కి సంబంధించిన ఎగ్జామ్స్ కీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ని ఎక్స్క్లూజివ్గా అందిస్తూ ఉంది. ఈ వీడియోస్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే ఒకసారి వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి. అందరికీ కీ ఎక్స్ప్లెనేషన్ కోసం ఉపయోగపడేటువంటి వీడియో. సో ఇక మనం ఈ వీడియో ద్వారా సోషియాలజీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని గ్రూప్ 2 పేపర్ 2లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ని డిస్కస్ చేయబోతా ఉన్నాం. కీ ఎక్స్ప్లెనేషన్ని ఒకసారి చూద్దాం. సో దీనికి సంబంధించి ఇక్కడ సోషియాలజీకి సంబంధించి 101 నుంచి క్వశ్చన్స్ని తీసుకోవడం జరిగింది. 101 క్వశ్చన్ చూడండి. భారతదేశంలో ఈ క్రింది కమిషన్లు వారి విద్యా ప్రాముఖ్యత ఆధారంగా క్రమానుసారం అమర్చండి. అరేంజ్ ద ఫాలోయింగ్ కమిషన్స్ ఆన్ ఎడ్యుకేషన్ ఇండియా ఇన్ క్రొనలాజికల్ ఆర్డర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని అడుగుతున్నాం. సో ఇందులో మనకి ఒక 5 కమిషన్లను ఇవ్వడం జరిగింది. ఇచ్చిన కమిషన్లని కాలానుగుణంగా ఒకసారి అమర్చుదాం. సో మరి ముందుగా ఏ కమిషన్ వచ్చింది అని అంటే విశ్వవిద్యాలయాల విద్యపై రాధాకృష్ణన్ కమిషన్ వచ్చిందండి. ఈ కమిషన్ మనకి ఎప్పుడు రావడం జరిగింది అని అంటే ఈ కమిషన్ అనేది 1948-49లో వచ్చిందండి. ఎప్పుడు అని అంటున్నాం 1948-49లో రావడం జరిగింది. దీన్నే రాధాకృష్ణ కమిషన్ ఆన్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ అని అంటున్నాం. దీని తర్వాత వచ్చినటువంటి కమిషన్ ఏంటి అని అంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అని చెప్పేసి మనం గుర్తించాల్సి ఉంటుందండి. సో మనకి బి ఫస్ట్ అయినప్పుడు మన ఆన్సర్ 1 అని తెలుస్తూ ఉంది. మనకి బి ఓన్లీ 1లోనే ఉందండి ఆప్షన్. మనకి ఫస్ట్ బి అని అంటున్నాం. దీని తర్వాత డి వచ్చి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ 1953లో వచ్చిందండి. సో ఇలా యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ 1953ని గుర్తించాల్సి ఉంటుంది. దీని తర్వాత సి అని అంటున్నాం కొఠారి కమిషన్. కొఠారి కమిషన్ మనకి 1964-66లో వచ్చిందండి. ఎప్పుడని అంటున్నాం 1964-66లో రావడం జరిగింది. ఇది కొఠారి కమిషన్ 1964-66 అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ దీని తర్వాత ఈ నేషనల్ నాలెడ్జ్ కమిషన్ అనేది వచ్చింది. ఇది 2005లో వచ్చిందండి. సో కాబట్టి అది ఈ అయింది. ఇక నేషనల్ కమిషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అనేది 2009లో వచ్చింది. సో ఇలా మన ఆన్సర్ వచ్చి 1 అని చెప్పేసి మీరు గుర్తించాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక నెక్స్ట్ దీని తర్వాత క్వశ్చన్ చూడండి. పంచాయతీ పేసా షెడ్యూల్ ప్రాంతాల పంచాయతీల చట్టం 1996కి సంబంధించి క్రింది ప్రకటనలో ఏవి సత్యం? విత్ రెఫరెన్స్ టు ద పంచాయతీస్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్ ఏరియాస్ పేసా యాక్ట్ 1996 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అని అడుగుతా ఉన్నాం. స్టేట్మెంట్ ఏ షెడ్యూల్ ప్రాంతాల్లో గ్రామ సభలకు ఇది ప్రత్యేక అధికారాలను ఇస్తుంది అనేది రైట్ స్టేట్మెంట్గా గుర్తించాల్సి ఉంటుంది. 1995లో బురియా కమిటీ సిఫారసుల మేరకు దీన్ని తీసుకురావడం జరిగింది అని అంటే ఇది కూడా రైటే. 1995లో బురియా కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా 1996లో మనకి పేసా అనేటువంటి యాక్ట్ వచ్చిందండి. సో ఇక రాష్ట్ర పంచాయతీ రాజ్ చట్టం అమలు కోసం నోడల్ మంత్రిత్వ శాఖగా పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ ఉంటుంది అని అన్నాం. ఇది కూడా రైట్ స్టేట్మెంట్సే. సో ఇలా 3 స్టేట్మెంట్స్ రైట్ కాబట్టి మన ఆన్సర్ వచ్చి ఏబిసి అనేటువంటిది రైట్ ఆన్సర్గా మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ నిర్భయ చట్టాన్ని అధికారికంగా ఏమని పిలుస్తారు? క్రిమినల్ లా సవరణ చట్టం 2013 అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్ 2013 ఈజ్ ద రైట్ ఆన్సర్ అని చెప్పేసి నిర్భయ చట్టానికి సంబంధించి గుర్తుంచుకోవాలి. ఎందుకు అని అంటే 2012లో నిర్భయ ఘటన ఢిల్లీలో జరిగిన తర్వాత ఇక్కడ చట్టాన్ని సవరించి క్రిమినల్ లా చట్టం 2013ని తీసుకురావడం జరిగింది. అంతకుముందు ఉన్నటువంటి భారతీయ శిక్షా స్మృతి అలాగే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్కి సంబంధించి 1973ని అలాగే వీటితో పాటు భారతీయ సాక్ష్యాధారాల చట్టం 1872ని సవరిస్తూ మనకి క్రిమినల్ లా సవరణ చట్టం క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్ 2013 వచ్చింది. ఆన్సర్ 1 అని చెప్పేసి 103 క్వశ్చన్కి ఆన్సర్ని గుర్తించాల్సి ఉంటుంది. ఇక జాతీయ బాల కార్మికుల ప్రాజెక్ట్ పథకం ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? ది నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్ స్కీమ్ వాజ్ ఇనిషియేటెడ్ ఇన్ ద ఇయర్ అని చెప్పేసి అడిగారు. దీనికి మీరు గుర్తించాల్సినటువంటి ఆన్సర్ 1988లో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ అని చెప్పేసి గుర్తించాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం మాట్లాడుతున్నటువంటి నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్ అనేది మనకు 1988లో తీసుకురావడం జరిగిందండి. సో ఇక నెక్స్ట్ దీని తర్వాతి క్వశ్చన్ చూడండి. క్రింది సామాజిక చట్టాలను అవి అమల్లోకి వచ్చిన క్రమంతో అమర్చండి అని అంటున్నాం. అరేంజ్ ద ఫాలోయింగ్ సోషల్ లెజిస్లేషన్ ఇన్ క్రొనలాజికల్ ఆర్డర్ దర్ ఎంచ్మెంట్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇక్కడ ది చైల్డ్ మ్యారేజెస్ రెస్ట్రిక్ట్ యాక్ట్
ది స్పెషల్ మ్యారేజ్ యాక్ట్, హిందూ ఉమెన్స్ రైట్ టు ప్రాపర్టీ యాక్ట్, హిందూ మ్యారేజ్ యాక్ట్ అని అంటున్నాం. చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. సో దీనికి సంబంధించి ఇయర్స్ని గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా ఇయర్స్ని గుర్తించాల్సి వస్తే మనం ఇక్కడ ది చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ అనేది మనకి 1929లో తీసుకురావడం జరిగింది. సో మనకి ఆన్సర్ అనేది ఏతో స్టార్ట్ అవుతుంది. ఏ అనేది 2లో అండ్ 3లో ఉందండి. సో దీని తర్వాత మనకు వచ్చినటువంటిది హిందూ ఉమెన్ టు ప్రాపర్టీ యాక్ట్ అనేది వచ్చింది. సో దీనికి సంబంధించి సి అని అంటున్నాం. ఇది ఎప్పుడు వచ్చింది అని అంటే ఉమెన్కి సంబంధించినటువంటి ప్రాపర్టీ యాక్ట్ అనేది 1937లో వచ్చిందండి. 29 తర్వాత 37. సో మనకి ఏ అండ్ సి, ఏ అండ్ సి అనేది మనకి 3లో ఉండడం జరిగింది. ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్గా గుర్తించాల్సి ఉంటుంది. తర్వాత బి అని అంటున్నాం. ది స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అనేది ఎప్పుడు రావడం జరిగింది అని అంటే 1954లో వచ్చిందండి. ఎప్పుడు అని అంటున్నాం 1954లో వచ్చింది. మరి హిందూ మ్యారేజ్ యాక్ట్ అనేది మనకు మిగిలి ఉంది కాబట్టి హిందూ మ్యారేజ్ యాక్ట్ అనేది 1955లో రావడం జరిగింది. ఎప్పుడు వచ్చింది అని అంటున్నాం 1955లో. సో ఇలా ఆన్సర్ వచ్చి 3 అని చెప్పేసి గుర్తించాల్సి ఉంటుంది క్రొనలాజికల్ ఆర్డర్లో ఇయర్స్ బేస్డ్గా అడిగినప్పుడు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ భారతదేశంలోని సామాజిక ఉద్యమాలకి సంబంధించి క్రింది ప్రకటనలలో ఏవి సత్యము అని అడుగుతున్నాం. సో ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ బి ఇచ్చినారు. స్టేట్మెంట్ ఏ, బి. జ్యోతిబా పూలే స్థాపించిన సత్యశోధక్ సమాజ్ హిందూ మతం సృష్టించిన అసమానతలను విమర్శించింది అని అంటున్నాం. ఇది రైట్ స్టేట్మెంట్. ఇక నెక్స్ట్ దయానంద సరస్వతి స్థాపించిన ఆర్య సమాజ్ పుట్టుక ఆధారంగా ఉన్న కుల వ్యవస్థను తొలగించాలని తీవ్ర ప్రయత్నం చేసింది. ఇది కూడా రైట్ స్టేట్మెంట్. సో కాబట్టి మన ఆన్సర్ అనేది ఏ అండ్ బి బోత్ అని చెప్పేసి గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా జ్యోతిబాబు పులకి సంబంధించినటువంటి సత్యశోధక్, దయానంద సరస్వతికి సంబంధించినటువంటి ఆర్య సమాజ్కి సంబంధించిన 2 స్టేట్మెంట్లు కూడా ఇక్కడ సరైనటువంటి స్టేట్మెంట్లుగా గుర్తించాలి. ఇక హైదరాబాద్ నగరంలో శ్రీకృష్ణ దేవరాయ భాష అనేటువంటి మొదటి సాహిత్య సంస్థ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద ఫస్ట్ లిటరరీ అసోసియేషన్ శ్రీకృష్ణదేవరాయ భాషా నిలయం ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద సిటీ ఆఫ్ హైదరాబాద్ అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి రైట్ ఆన్సర్ మనం ఏం చెప్పాల్సి ఉంటుంది అని అంటే ఇక్కడ ఇచ్చినటువంటి 1901, 1889, 1905, 1903 అని అంటే మన ఆన్సర్ వచ్చి 1901 అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్. ఇది 1901 సెప్టెంబర్ 1న స్థాపించడం జరిగింది. ఇలా శ్రీకృష్ణదేవరాయ భాషా నిలయం 1901 సెప్టెంబర్ 1న ప్రారంభమైంది అని చెప్పేసి ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్గా చెప్పాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. భారతదేశంలో ఐకానిక్ శారీ నేసే సమూహాల క్రింద యునెస్కో తాత్కాలిక ప్రపంచ వారసత్వ ప్రదేశాలలో ఏది చేర్చబడింది అని అడిగినారండి. సో దీనికి సంబంధించి మనం ఇచ్చిన క్వశ్చన్స్ని ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, ఈ క్వశ్చన్లో ఆప్షన్స్ని అబ్జర్వ్ చేస్తే పోచంపల్లి, గద్వాల్, సిద్దిపేట, నారాయణపేట్. సో ఇక్కడ తెలంగాణకి సంబంధించిన ప్రాంతాలను గురించి అడిగారు. తెలంగాణకి సంబంధించినటువంటి ఏ ప్రాంతం యునెస్కో తాత్కాలిక ప్రపంచ ప్రదేశాలలో చేర్చబడింది అని అంటే పోచంపల్లి అని చెప్పేసి గుర్తుంచుకోండి. పోచంపల్లి అనేది చేర్చడం జరిగింది. ఈ సైడ్లలో భారతదేశంలో ఇంకా మన తెలంగాణ నుంచి కాకుండా వేరు రాష్ట్రాల నుంచి వేరే ప్రదేశాలు ఎంపిక చేయడం జరిగింది. అలా చందేరి, అశోక్ నగర్ జిల్లాకి సంబంధించి బనారస్, అలాగే పైతాన్, యాలా, కొయ్యాలగూడెం, సుల్కూచి ఇలాంటి ప్రాంతాలతో పాటు పోచంపల్లి అనేది తెలంగాణ నుంచి చేర్చడం జరిగింది. పోచంపల్లి ఎవరైతే ఆన్సర్ చేశారో ఇది రైట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ తెలంగాణలో విస్తరించిన బఘేలా విధానం దేనిని సూచిస్తుంది అని అన్నాం. బఘేలా సిస్టమ్ దట్ ప్రివేల్డ్ ఇన్ ద తెలంగాణ రెఫర్స్ టు అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. బేసిక్గా బఘేలా విధానం అని అంటే అప్పు తీసుకొని తిరిగి చెల్లించకపోవడం, అసలే చెల్లించనేటువంటి నేపథ్యంలో చౌకగా లేదా బలవంతంగా ఇక్కడ వేతనం లేని కార్మిక శ్రమను తీసుకుంటారు. సో ఇలా తీసుకునేటువంటి దానిని మనం 4గా చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇది దీనికి సంబంధించినటువంటి ఆన్సర్. బఘేలా విధానం అని అంటే అప్పు తీసుకొని తిరిగి చెల్లించలేనటువంటి పరిస్థితి వాస్తవానికి. ఈ ఆప్షన్లను అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పంటల కోతల సమయంలో కూలీ వర్గాలు, పంటల సాగులో భాగస్వామ్య వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలో డబ్బు లేదా వస్తు మార్పిడి అని చెప్పారు. ఇది కాదు. కానీ చౌకగా బలవంతంగా అప్పు తీసుకునేటువంటి వారు తిరిగి చెల్లించలేనటువంటి పరిస్థితులలో వారితో ఇక్కడ కార్మిక శ్రమ చేయించుకునేది అనేది దీని ఆన్సర్గా ఇవ్వడం జరిగింది. ఇక జోగిని విధానం గురించి క్రింది ప్రకటనలో ఏవి సత్యం?
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిస్టమ్ ఆఫ్ జోగిని అని చెప్పేసి అడగడం జరిగింది. ఇక్కడ జోగిని అని పిలువబడే మహిళలు అధికంగా అట్టడుగు వర్గాలకి చెందినవారు అని అంటున్నాం. ఇది రైట్ స్టేట్మెంట్ అండి. ఇక తల్లిదండ్రులు పేదరికం కంటే ఇతర ముఖ్యమైనటువంటి కారణాలు విశ్వాసాలు, మత సంబంధమైనటువంటి నమ్మకాలు. పేదరికంతో పాటు ఈ విశ్వాసాలు, నమ్మకాల వలన ఇది జోగిని విధానం అనేది కొనసాగింది. ఈ విధానం 1957 సంవత్సరంలో రద్దు చేయబడింది అని అన్నారు. ఇది తప్పండి. ఇది 1988లో రద్దు చేయడం జరిగింది. సో కాబట్టి ఆన్సర్ ఏ అండ్ బి మాత్రమే మనకు ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అని చెప్పేసి 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ అని చెప్పేసి ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్రింది ప్రకటనలో ఏవి సత్యము అని అంటున్నాం. గృహహింస చట్టం 2005 గృహహింసకి గురైన మహిళలకు న్యాయం అందించడానికి హామీ ఇస్తుంది. ఇది రైట్ స్టేట్మెంట్ అండి. ఇక దేశ ప్రజల్లో ఈ చట్టంపై అవగాహన పెరిగితే ఈ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయొచ్చు, అంతే కదా. సో కాబట్టి ఏ అండ్ బి బోత్ కూడా రైట్ అండి. ఏ అండ్ బి అనేటువంటిది ఈ క్వశ్చన్కి సంబంధించి రైట్ ఆన్సర్గా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. జాతీయ షెడ్యూల్ తెగల కమిషన్ గురించి క్రింది ప్రకటనలో ఏవి సత్యము అని అంటున్నాం. ఇక్కడ స్టేట్మెంట్ లెవెల్లో దీనికి సంబంధించి క్వశ్చన్ అడగడం జరిగింది. ఈ క్వశ్చన్కి సంబంధించి ఒకసారి చూద్దాం. రాజ్యాంగంలో ఆర్టికల్ 338ను సవరించి దీన్ని ఏర్పాటు చేశారు. ఇది రైట్ స్టేట్మెంట్గా గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. ఇక ఇది 89వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా స్థాపించబడింది. ఇది కూడా రైటే. ఎన్సీఎస్టీ కమిషన్ చైర్మన్, వైస్ చైర్మన్, ఇతర సభ్యులు 5 సంవత్సరాల కాల పరిమితికి పదవి కాలంలో ఉంటారు. ఇది తప్పు. 5 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలకే ఉంటారు. ఓకే. కమిషన్ సభ్యులలో కనీసం ఒకరు మహిళ అయి ఉండాలి. ఇది రైట్. సో ఇలా మనకి ఏబిడి అనేటువంటివి రైట్ ఆన్సర్. ఏబిడి అనేది మనకి 1లో కనబడతా ఉంది. సో 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అని చెప్పేసి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది 1112కి సంబంధించి. ఇక నెక్స్ట్ 113కి సంబంధించి చూద్దాం. ప్రీనాటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్ నియంత్రణ మరియు దుర్వినియోగ నిరోధ చట్టం 1994 ఏ సెక్షన్ ప్రకారం లింగ నిర్ధారణకు సంబంధించి ప్రకటనలను నిషేధించడం జరిగింది అని అడిగినాం. సో ఇలా దీనికి సంబంధించి సెక్షన్ 22 ప్రకారం నిషేధించడం జరిగిందండి. సో ఆన్సర్ 4 అని చెప్పేసి గుర్తుంచుకోండి. 22 సెక్షన్ ఏం చెప్తా ఉంది ఈ చట్టంలో అని అంటే లింగ నిర్ధారణకి సంబంధించి తప్పు అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ దీని తర్వాత క్వశ్చన్ చూడండి. పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగలయ్య దీన్ని పునర్జీవింపజేయడంలో ప్రసిద్ధి పొందారు. దర్శనం మొగలయ్య ద పద్మశ్రీ రెసిపెంట్ ఈజ్ నోన్ ఫర్ ద రివిటలైజింగ్ అని చెప్పేసి క్వశ్చన్ ఇచ్చిన. దీనికి సంబంధించి కిన్నెరా సంగీత వాయిద్యం అని చెప్పేసి గుర్తుంచుకోండి. మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ కిన్నెరా. ఇగో ఈ కిన్నెరకి సంబంధించి రైట్ ఆన్సర్ మొగిలయ్యకి సంబంధించి. ది ఫాల్ అండ్ రైజ్ ఆఫ్ తెలంగాణ పుస్తక రచయిత ఎవరు అని అన్నాం. హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ బుక్ ది ఫాల్ అండ్ రైజ్ ఆఫ్ తెలంగాణ అని అంటే విక్రమ్ చంద్ర కాదు, కాళోజీ నారాయణరావు కాదు, అలాగే కేశవ్ రావు జాదవ్ కాదు, గౌతమ్ పింగ్లీ అని చెప్పేసి గుర్తుంచుకోండి. గౌతమ్ పింగిలి దీనికి సంబంధించినటువంటి రైటర్ రైజ్ ది ఫాల్ అండ్ రైజ్ ఆఫ్ తెలంగాణ. ఓకే. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రణాళికా సంఘం యొక్క 12వ 5ఏళ్ల ప్రణాళిక ప్రకారం తెలంగాణలో ఏ 2 జిల్లాలను అత్యంత ఆకలి జిల్లాలుగా ప్రకటించడం జరిగింది. సో 2012 నుంచి 17 వరకు మనకి 12వ పంచవర్ష ప్రణాళిక అనేది ఉన్నది. ఓకే. ఇందులో తెలంగాణ నుంచి ఏ జిల్లాలు అని అంటే ఖమ్మం మరియు మహబూబ్ నగర్ జిల్లాలను అత్యంత ఆకలి జిల్లాలుగా ఎంపిక చేయడం జరిగింది. ఖమ్మం మరియు మహబూబ్ నగర్ మోస్ట్ హంగరీ డిస్ట్రిక్ట్స్గా ఇక్కడ గుర్తించడం జరిగింది. ఇది దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఐక్యరాజ్య సమితి యొక్క క్రింది స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల్లో ఏది దేశాల మధ్య దేశాల లోపల అసమానతలను తగ్గించడానికి దృష్టి పెడతా ఉంది. Which of the following sustainable development goals UN focus reducing inequalities among countries అని అడుగుతా ఉన్నాం. దీనికి సంబంధించి రైట్ ఆన్సర్ వచ్చి సుస్థిర అభివృద్ధి లక్ష్యం 10 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 10 అని ఎవరైతే ఆన్సర్ చేశారో ఆ ఆన్సర్ రైట్ ఆన్సర్గా పరిగణించబడుతుంది. కావాలంటే చెక్ చేసుకోండి. ఇక క్రింది చట్టాలను అమల్లోకి వచ్చినటువంటి సంవత్సరాలతోటి సరిపోల్చండి అని అడుగుతున్నాం. మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ అండి. సో ఇక్కడ చట్టము అలాగే సంవత్సరం ఇవ్వడం జరిగింది. బెంగాల్ సతి నియంత్రణ చట్టం అనేది మనకి ఎప్పుడు వచ్చింది అని అంటే ఇది 1829లో రావడం జరిగిందండి. బెంగాల్కి సంబంధించినటువంటి సతీ నియంత్రణ చట్టం అనేది మనకి ఎప్పుడు వచ్చింది అని అంటున్నాం. ఇది 1829లో వచ్చింది. సో 1829 అని అంటే 4. ఇగో దీనికి ఆన్సర్ అనేది దొరికింది. ఇక మనకి 4 ఎన్నిట్లో ఉంది? 1, 2 అంటే 2, 3లో రెండిళ్లలో కూడా ఉంది కాబట్టి ఆన్సర్ని మనం వెంటనే ఐడెంటిఫై చేయలేం. ఇక నెక్స్ట్ దీని తర్వాత
విధవ వివాహ మరియు అంటే ఈ విడోస్కి సంబంధించినటువంటి రీమ్యారేజ్ చట్టం అనేది ఎప్పుడు వచ్చింది అని అంటే 1989లో రావడం జరిగింది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి ఇగో ఇది 3 అని అంటున్నాం. ఏమని అంటున్నాం? ఇది 3 అని అంటున్నాం. ఓకే, సో కాబట్టి మనకి 3 ఇగో 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అని చెప్పేసి గుర్తించాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇక్కడ సి బాలిక శిశు హత్య నిరోధక చట్టం అనేది ఎప్పుడు వచ్చింది అని అంటే 1870 అని అంటున్నాం. ఇది 2 అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సమాన పారితోషక చట్టం అనేది ఎప్పుడు వచ్చింది అని అంటే ఇక్కడ 1976 అని గుర్తుంచుకోవాలి. సో కాబట్టి 2 అనేది మనకి రైట్ మ్యాచ్ అని చెప్పేసి గుర్తించాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. భారతదేశంలో మహిళా సాధికారత పథకాలను కాలానుక్రమంగా అమర్చండి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో కాలానుక్రమానికి సంబంధించి మాట్లాడాల్సి వస్తే ఇక్కడ మహిళల స్వయం సహాయక సమూహాల ప్రోత్సహిస్తూ జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ NRLM అనేది వచ్చింది. ఇది మనకి 2012లో వచ్చిందండి. ఎప్పుడు వచ్చింది అని అంటున్నాం? 2011లో, 12లో కాదు 2011లో వచ్చింది. సో 2011లో వచ్చింది. ఇక విద్య మరియు అవగాహన ద్వారా మహిళల సాధికారతను చేయడానికి మహిళా సమైక్య కార్యక్రమం అనేది వచ్చింది. ఇది ఎప్పుడు వచ్చింది అని అంటే 1988లో వచ్చింది. ఇక RMK సూక్ష్మ రుణాలను మహిళలకు అందించేటువంటి కార్యక్రమం ఎప్పుడు వచ్చింది అని అంటే 1993లో వచ్చిందండి. ఇక గర్భిణీ మహిళలకి ఆర్థిక సహాయం అందించే పథకం మాతృవందన్ యోజన 2017లో వచ్చింది. ఇప్పుడు కాలానుక్రమంగా అమర్చాలంటే ఫస్ట్ ఏది వచ్చింది మనకి 1988 అంటే B ఫస్ట్. సో B ఎక్కడుంది? 4లో ఉంది. ఆన్సర్ ఇదే. ఓకేనా? B తర్వాత ఏమున్నది? C. ఇగో 1988 తర్వాత 93 ఉన్నది. సో కాబట్టి ఇది C రైటే. దీని తర్వాత A ఉన్నది 2011 ఇగో రైటే. ఇక దీని తర్వాత 17 ఉన్నది. సో కాబట్టి 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ అని చెప్పేసి గుర్తించాల్సి ఉంటుంది. ఈ క్వశ్చన్కి సంబంధించి క్రొనాలజికల్ ఆర్డర్ అడిగారు. ఇంకా షిఫ్టింగ్ వ్యవసాయానికి సంబంధించి క్రింది ప్రకటనలో ఏవి సరైనవి అని అంటున్నాం. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ షిఫ్టింగ్ కల్టివేషన్ ఆర్ కరెక్ట్ అని అంటున్నాం. ఆంధ్రప్రదేశ్లో దీన్ని పోడు అని అంటారు. ఎస్, పోడు వ్యవసాయం. ఒక ప్రాంతంలో వ్యవసాయం చేసి దాని సారం తగ్గిన తర్వాత మరో ప్రాంతానికి వెళ్ళి చెట్లను నరికి అక్కడ వ్యవసాయం చేస్తారు, పోడు వ్యవసాయం. అరుణాచల్ ప్రదేశ్లో గిరిజనులు దీన్ని జూమ్ అంటారు. ఇది కూడా రైటే. ఇక ఉత్తర ఒడిశాలో దీన్ని బేవర్ అని అంటారు. బేవర్ అనేది మధ్యప్రదేశ్కి సంబంధించింది. సో కాబట్టి స్టేట్మెంట్ తప్పు. మధ్యప్రదేశ్లో దీన్ని బ్రింగల్ అని అంటారు. బ్రింగల్ అనేది మేఘాలయకి సంబంధించింది. సో కాబట్టి 4వది కూడా తప్పు. సో ఇక్కడ 1, 2 అంటే AB రైట్, AB మాత్రమే అనేది మనకు 4 ఆప్షన్లో కనబడతా ఉంది. సో AB ఈజ్ ద రైట్ ఆన్సర్ అని చెప్పేసి గుర్తించాల్సి ఉంటుంది. AB అనేవి రైట్ ఆన్సర్. ఇలా 20 క్వశ్చన్స్ని నేను మీకు సోషియాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి క్వశ్చన్స్గా గుర్తుంచుకోవాలి. సోషియాలజీకి సంబంధించి గ్రూప్ 2లో ఈ విధమైనటువంటి ప్రశ్నలు అడగడం జరిగింది. ఇంకా నేను మీకు చాలా క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతా ఉన్నాను చాలా సబ్జెక్టుల నుంచి. జస్ట్ మీరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.